గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం మనం ఇక్కడ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ బోర్డు పైన రాస్తా, ఒకసారి చూడండి. Receipts and payment account. Opening balance, cash bank. Cash వచ్చేసి 1400, బ్యాంక్ వచ్చేసి 3400. సబ్స్క్రిప్షన్స్ 25,000. then next to donation 7,000. then next to honorarium paid honorarium paid 6,000. next rent paid 3,000. next tournament expenditure 1,000. next share purchases 5,000. then next entrance fee 2,600. paid internet bill 1,500. electricity bill 500. next repairs 400. stationery 500. next postage 1,000 rupees. dinner expenses 1,500. closing balance cash 4,000 rupees. okay, this is the information related to officers club. okay, మనకి ఇది సెకండ్ ప్రాబ్లం. ఈ ఆఫీసర్స్ క్లబ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లోపల మనకి ఈ రిసిప్ట్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఉన్నాయి. అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసి 31st March 2020 ఇయర్ ఎండింగ్ లోపల వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ ఇయర్ లోపల వాళ్ళకి ఎంత రిసిప్ట్స్ వచ్చినాయి, ఎంత పేమెంట్ వచ్చింది, ఫైనల్ గా వాళ్ళ దగ్గర 31/3/2020 నాడు క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనము ప్రొఫార్మాను
and payment account 31st/3/2020. Receipts amount, payment amount. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ టేబుల్ లోపల క్లియర్ గా రాద్దాం. ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఆఫీసర్స్ క్లబ్ యాజ్ ఆన్ 31st/3/2020. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మనకి ఓపెనింగ్ లోపల బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇది రిసిప్ట్ అమౌంట్ కాబట్టి మనకి టు ఓపెనింగ్ బ్యాలెన్స్ cash 1400, next bank 3400. okay, cash ఉంది, bank ఉంది. okay, these are the two close. next సబ్స్క్రిప్షన్ అంటే ఈ ఆఫీసర్స్ క్లబ్ లో ఉన్నటువంటి మెంబర్స్ మంత్లీ పే చేసే అమౌంట్ ని మనం సబ్స్క్రిప్షన్ అంటాం. దీస్ ఆర్ ద రిసిప్ట్ ఐటమ్. subscriptions 25,000 subscription 25,000. next donations కూడా మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చినాయి. సో డొనేషన్ కూడా వన్ ఆఫ్ ద రిసిప్ట్స్ అమౌంట్ 7,000. ఓకే, నెక్స్ట్ హానరోరియం పెయిడ్ అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఒక ఎంప్లాయీ మన ఆఫీసర్స్ క్లబ్ కి ఒక సర్వీస్ రెండింగ్ చేసిండు. ఆ సర్వీస్ రెండింగ్ చేసినందుకు ఆ క్యాండిడేట్ కు మనము సాలరీ టైప్ లో కూడా పే చేస్తాం. సో ఆ సాలరీ టైప్ లో పే చేసిన అమౌంట్ ని హానరోరియం పెయిడ్స్ అంటారు. హానరోరియం పెయిడ్ 6,000 rupees. హానరోరియం పెయిడ్స్ ఎంత 6,000 rupees. దెన్ నెక్స్ట్ రెంట్ పెయిడ్, రెంట్ కూడా పే చేసిరు. సో పేమెంట్ అనే ఆప్షన్ లోనే వస్తుంది. రెంట్ పెయిడ్ 3,000 rupees. నెక్స్ట్ టోర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఈ ఆఫీసర్ క్లబ్ వాళ్ళు టోర్నమెంట్ కండక్ట్ చేసి దానికోసం ఎక్స్పెండిచర్ అయింది. సో అమౌంట్ అనేది మనకు పోతుంది. టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ 1,000 rupees. నెక్స్ట్ అట్లాగే వీళ్ళ దగ్గర సర్ప్లస్ బ్యాలెన్స్ ఉంది. ఆ సర్ప్లస్ బ్యాలెన్స్ ని యూజ్ చేసుకొని షేర్లను పర్చేజ్ చేసిరు. షేర్ పర్చేజ్ చేయడం ద్వారా మన దగ్గర నుంచి పేమెంట్ అనేది అమౌంట్ అనేది పే కావడం జరుగుతుంది. షేర్ పర్చేజ్ అమౌంట్ వచ్చేసి 5,000 rupees. దెన్ నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజ్. ఎవరైతే ఈ ఆఫీసర్ క్లబ్ లోకి ఎంట్రీ కావాలనుకుంటారో వాళ్ళు ఫీజు పే చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద రిసిప్ట్. ఎంట్రన్స్ ఫీజ్ 2,600 rupees. నెక్స్ట్ పెయిడ్ ఇంటర్నెట్ బిల్ అంటే ఈ ఆఫీసర్ క్లబ్ వాళ్ళ ఆఫీస్ లోపల ఇంటర్నెట్ ఉంది. ఆ ఇంటర్నెట్ బిల్ పే చేసి అమౌంట్ వచ్చేసి 1,500 rupees. ఇంటర్నెట్ బిల్ 1,500. దెన్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పే చేసిరు. ఎంత 500 rupees ఎలక్ట్రిసిటీ బిల్. నెక్స్ట్ రిపేర్స్ కూడా పే చేసిరు. ఆ రిపేర్స్ అమౌంట్ కూడా మనకి ఎక్స్పెండిచర్ పేమెంట్ అవుతుంది. 400 rupees రిపేర్స్ కూడా. ఓకేనా, రిపేర్స్ 400. నెక్స్ట్ స్టేషనరీ. ఈ
ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళ ఆఫీస్ లోపల స్టేషనరీ పెన్ పెన్సిల్ అలాంటి ఎక్స్పెన్సెస్ అయినాయి. స్టేషనరీ ఎక్స్పెండిచర్ 500. నెక్స్ట్ పోస్టేజ్ కూడా ఎక్స్పెండిచర్ పేమెంట్ అయ్యి 1000 rupees. Then next dinner expenses. ఈ ఆఫీసర్ క్లబ్ వాళ్ళు డిన్నర్ చేసిరు, ఆ డిన్నర్ కి ఎక్స్పెండిచర్ అయింది, అది పేమెంట్ కాబట్టి 1500. ఫైనల్లీ క్లోజింగ్ బ్యాలెన్స్. క్యాష్ బ్యాలెన్స్ 4000 క్యాష్ ఆఫీస్ లోపల ఉంది. దీస్ ఆర్ ద రిలేటెడ్ టు దిస్ పర్టిక్యులర్స్. ఆఫీసర్ క్లబ్ వాళ్ళకి వచ్చినటువంటి రిసిప్ట్స్ మనం డెబిట్ సైడ్ రాసినాం, పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్ రాయడం జరిగింది. అంటే ఫైనల్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4500 అనే అమౌంట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ మనం నెక్స్ట్ ఇయర్ లోపల కూడా యూజ్ చేస్తాం. సో దీనికోసం మనం టోటల్ డెబిట్ సైడ్ వి రిసీవ్డ్ 39400 rupees. అంటే we are received 39400 rupees. Then next paid 24400. These are the particular from the point to end point. ఈ total expenditure already నేను calculate చేసి పెట్టుకున్నాను కాబట్టి 24400. అంటే we are received 39400 మనం రిసీవ్ చేసుకున్నాం. At the same time total calculation 24400, 6000, 3000, 1000, 5000, 1500, 500, 400, 500, 1000, 1500, 4000. అంటే these are the payments. Total payments వచ్చేసి 24400. అంటే ఓవరాల్ గా ఈ క్లబ్ కి మనకి ఎంత ఏమన్నా బ్యాలెన్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటుందా మనం క్యాలిక్యులేట్ చేయడానికి. Total we received 39400. 39400 అనేది అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాం. ఎక్స్పెండిచర్ 24400. అంటే రిమైనింగ్ మన దగ్గర ఒక 15000 అనే బ్యాలెన్స్ ఉన్నది. అది బ్యాంక్ బ్యాలెన్స్, అంటే బ్యాంక్ లోపల బ్యాలెన్స్ ఉంది. 15000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. దీస్ ఆర్ ద క్లోజింగ్ బ్యాలెన్సెస్. క్యాష్ బ్యాలెన్స్ 4000, బ్యాంక్ బ్యాలెన్స్ 15000. ఈ 15000 ని మనము నెక్స్ట్ ఇయర్ లోపల యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్. క్యాష్ 4000, బ్యాంకు 15000. 4000, 15000. ఓకే, దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనము డెబిట్ సైడ్ రిసిప్ట్స్ రాసుకున్నాం, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ రాసుకున్నాం. ఈ డెబిట్ సైడ్ ఉన్నటువంటి రిసిప్ట్ నుంచి పేమెంట్ ఐటమ్ తీసేస్తే మనకు ఫైనల్ గా ఒక 15000 బ్యాంక్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఆ 15000 నెక్స్ట్ అందులోనే మనకి ప్రాబ్లం లో ఇచ్చిన ఒక 4000 క్యాష్ బ్యాలెన్స్ కూడా ఉంది. ఆ రెండు బ్యాలెన్స్ 4000 ప్లస్ 15000 అనే బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ లోపల యూజ్ చేయడం జరుగుతుంది. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ లోపల ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం